హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. L1 డే 5లో ఉన్న మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ 3 ధర్మాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మబంధులందరికీ ఆత్మస్వాగతం. మనం ఈరోజు చక్కటి జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇక్కడ అందరూ చేరుకున్నాం. ఆన్లైన్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో మరియు లైవ్ గా ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఈ వీడియోలు ఎవరైనా చూస్తే వాళ్ళందరికీ స్వాగతం అండి. అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి, అద్భుతమైన మాస్టర్ ఇచ్చిన జ్ఞానం ఇది మనందరికీ తెలిసినట్టు సామాన్య జ్ఞానం అండి. అయితే మనం ఎప్పుడు దీనికి విలువ ఇవ్వకుండా ఉన్నందువల్ల ఇది మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపిస్తా ఉంది అనేది తెలుసుకోకపోవడం వల్ల మనకు రోగాలు, కష్టాలు అలా ఎక్కువగా అనుభవించాల్సి వచ్చిందండి. ఈరోజు మనకు జీకే సార్ లాంటి మాస్టర్ జ్ఞాన మరి ధ్యాన శక్తితో ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని అర్థం చేసుకొని సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు కొన్ని విషయాల్ని మన ముందుకు పెట్టారండి. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ అనే ఒక అద్భుత సైన్స్, స్పిరిచువల్ సైన్స్ అండి ఇది. ఈ రోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ కూడా చాలా చాలా విశేషమైందండి. ఎందుకంటే ఇదే ముఖ్యమైన ఫస్ట్ స్టెప్ అనే అంటాను నేను. సో మన 3 ధర్మాలు. సో 3 ధర్మాల గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ 3 ధర్మాలు? దీని గురించి అసలు మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటామండి. అయితే దీని మహత్వం, దాన్ని విలువ తెలుసుకోలేకపోయామండి. ఈ 3 ధర్మాలు అంటే ఏంటి? ముందు ధర్మం అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రపంచంలో ధర్మం పేరు మీద యుద్ధాలు చూస్తున్నాం. అయితే అది వాళ్ళు ధర్మం కోసం పోరాడటం లేదండి. వాళ్ళు వాళ్ళ నమ్మకాలు, అపనమ్మకాల మీద అలా కలిసిపోయి అది ఒక సంఘటనగా చేసుకొని నా నమ్మకమే సరి అనేది అలా కల్ట్ అంటారండి. దాన్ని కల్ట్ లాగా చేసుకున్నారు. అది ధర్మం కాదు. ధర్మం ఎప్పుడు ఒక్కటేనండి. అది మానవ ధర్మం. ఎప్పుడు మానవ ధర్మం గురించే మాట్లాడారు మన స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే మన వాళ్ళని దేవుడు అనొచ్చు, సంతులు అనొచ్చు, స్పిరిచువల్ మాస్టర్స్ అనొచ్చు. ఆ ధర్మం, మనిషి ధర్మం ఎలా ఎలా ఉండాలి అనటమే ఈరోజు చక్కగా చూసుకుంటున్నాం. సో అది వేరే ఇజం అంటారు. ఇజమ్స్ అంటే హిందూయిజం, బుద్ధియిజం, సిక్కిజం. ఇజమ్స్ అంటేనే ఒక కల్ట్. వాళ్ళు ఒక కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఫాలో చేసుకుంటూ వాళ్ళ అలా అలా రాను రాను ఆలోచనలు, వ్యవహారాలను బట్టి కొన్ని రూల్స్ ని రెడీ చేసుకొని మా ధర్మాల్లో ఇవి జరుగుతాయి అనేది కనిపెట్టారండి. అయితే అలాంటి ఒక డెఫినిట్ డెఫినేషన్ అనేది, అర్థం అనేది లేనే లేదు. ధర్మం అంటే ఆల్వేస్ యూనివర్సల్ మీనింగ్ అండి. ఒక్కటే. ఒకే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ లైఫ్. మన జీవితం ఎలా ఉండాలి, మనిషిగా పుట్టిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి తెలుసుకోవడమే మన ధర్మం. అయితే ఇజమ్స్ వాళ్ళు అంటే హిందూయిజం, మన సనాతన ధర్మంలో మన ఇజమ్స్ లో నేర్చుకుంది ఏంటంటే కాంప్లెక్స్ గా ఉండే కొన్ని వ్యవహారాలు, కొన్ని విషయాలు. నాకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాను, మీకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పారు. నాకు నీకు ఒప్పందం లేదు, ఒక ఫ్రీక్వెన్సీ సేమ్ గా లేదు అంటే మీరు ఒక దారి, నేను ఒక దారి అని మనం డిఫరెంట్ గా ఇజమ్స్ స్టార్ట్ చేసుకున్నాం. అంతేకాదు ఈ ఇజమ్స్ ఎలా అయితే స్టార్ట్ అయ్యాయో ఎప్పటికీ ఒకేలా లేవండి. హిస్టరీ చూసామంటే మారుతూ వెళ్ళింది. ఎలా ఎలా అయితే పరిసరం మారిందో, ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ వచ్చాయో, సో ఆ తెలుసుకోవడాలు ఏమున్నాయో దాంట్లో మార్పులు, ఇంటర్ప్రిటేషన్ అంటారండి. ఒక విషయాన్ని వేరే విధంగా చూడడం, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడం జరిగాయి. సో అందుకే ధర్మం అనేది ఒక్కటే. ఎందుకంటే ధర్మంకి వేరే ఏ లాంగ్వేజ్ లోని సమంగా ఉండే ఒక వర్డ్ లేదండి. నో ఈక్వివలెంట్ వర్డ్ అంటారు. ధర్మం అంటే ధర్మమే. జాతి కాదు, రిలీజన్ కాదు, కల్ట్ కాదు, ట్రైబ్ కాదు.
సో ధర్మం ఇస్ వన్ సాంస్క్రిట్ వర్డ్. సో ఇందులో మన హిందూయిజంలో ఎక్కువగా వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అంటూ కొన్ని విషయాలు అక్కడి నుంచి తెలుసుకున్నామండి. వాళ్ళక్కడ సామాన్యంగా మాట్లాడిన విషయం ఏంటంటే కాస్మిక్ లా గురించి. ఎందుకంటే అవి యూనివర్సల్‌గా ఉంటాయి కాబట్టి కాస్మిక్ లా గురించి మాట్లాడారు వేదాలు, ఉపనిషత్తు. సో అలా కొన్ని ఒక్కొక్క జనరేషన్ తర్వాత ఇంకా డీప్‌గా అర్థం చేసుకున్నట్టు ఆహ్, రాను, రాను, రాను ఇంకా కాంప్లెక్స్‌గా ఎక్స్‌ప్లనేషన్ జరగడం మొదలైందండి. అయితే ఈక్వల్లీ ఇంటెలిజెన్స్ కూడా పెరిగేందువల్ల డీటెయిల్‌గా ఇంకా డీపర్‌గా అర్థం చేసుకోవడం మొదలైంది. మనమంతా ఒక యుగంలో ఉన్నామండి. చాలా చాలా లక్కీ అండి మనం. ఈరోజు ఏ విషయాన్నైతే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చెప్పబోయారో ఆ సమయంలో ఉండే మహర్షులు, జ్ఞానులు ఈరోజు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి మనం ఆ విజ్డమ్‌ని సరిగ్గా అర్థం చేసుకోగలిగే ఒక స్థాయికొచ్చేసాం. సో, ఈ ధర్మం అనేది చాలా ముఖ్యం. ఎందుకు నేర్చుకోవాలంటే మనిషి ఎలా ఎలా ఎదిగాడో ధర్మంతోనే కలిసి ఉన్నాడు. అందుకే మన సొసైటీ అనేది ఒకటొచ్చిందండి. ధర్మం లేకుండా ఉన్ ఉండి ఉంటే మనం జంతువుల్లా ప్రవర్తన చేసుకుంటూ ధర్మం లేకుండా ఉంటే అలా జీవించేవాళ్ళం. మనిషి అంటేనే ధర్మం. మనిషి ధర్మం ఫాలో చేయాల్సిందే. సో, హి హాస్ టు అడాప్ట్ టు ద ధర్మ. సో, ధర్మ అంటే ఏంటి? అంటే దట్ వర్డ్ ధర్మ ఏదైతే ఉందో సంస్కృత్ వర్డ్ అది ఫస్ట్ ఈస్ కమింగ్ రూట్ వర్డ్ వచ్చి ధ్రి అంట. సో, ధ్రి అంటేనే సపోర్ట్. సపోర్ట్ దేనికి సపోర్ట్ అండి? మనిషి లైఫ్‌కి, హ్యూమన్ లైఫ్ అది సపోర్ట్ చేసేది. ఈ విషయాలన్నీ మన జీవితానికి సపోర్టివ్‌గా ఉంటాయి. ఎందుకు ఈ సపోర్ట్ అంటే ఏది సరి అయింది? ఎలా అయితే మన ఫ్యామిలీలో ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటారు. పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు ఒక్కసారి చెప్తే మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సో, విల్ నో ద రైట్ వే ఆఫ్ లివింగ్ ఎలా జీవించాలి అనేది సరియైన మార్గం చూపిస్తుంది. అందుకే మనకు ధర్మం కావాలండి. అదర్‌వైజ్ మనకిష్టం వచ్చినట్టు అందరూ వ్యవహారం చేస్తా ఉంటే అగైన్ ఇక్కడ జంగల్ రాజ్యం వచ్చేస్తుంది. మనిషి రాజ్యం లేకుండా. సో, రైట్ వే ఆఫ్ లివింగ్ అండ్ ద పాత్ ఆఫ్ రైట్‌నెస్ అని కూడా మనం అనొచ్చు. సో, ధర్మం అంటే అది అండి. సో, ఇప్పుడు మన స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఈ ధర్మం ఎందుకొచ్చిందబ్బా అంటే స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో మనం తెలుసుకునేదేంటి? రోగాలెందుకు వస్తాయి? ఎక్కడైతే తేడాగా ఉందో అది తెలుసుకోవడమే స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఒక కాన్సెప్ట్ అండి. సో, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ధర్మ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ అస్ అండర్‌స్టాండ్ ద లైఫ్ జర్నీ. ఎందుకంటే లైఫ్ ఒక జర్నీ అండి. మన సోల్ జర్నీ. ఒక సోల్ జర్నీ చేయాలని ఒక శరీరాన్ని ఎత్తుకొని కారెక్కినట్టు శరీరం తీసుకొని వస్తుంది. ఆ వచ్చినప్పుడు జర్నీ ఎలా అయితే స్టార్ట్ చేస్తామో, బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఎలా ఉండాలి? మనం ఆ జర్నీ చేస్తూ ఉండగా అనుభవాలు పొందిన తర్వాత ఎలా ఉండాలి? ఇంకా, ఇంక జర్నీ ఎండ్ అయిపోతుంది. అప్పుడు మన కర్తవ్యాలేంటి? మన ధర్మం ఏంటి? అనేది తెలియడమే మన స్పిరిచ్యువల్ టాబ్లెట్ ఒక డెఫినిషన్ ఇస్తూ ధర్మం గురించి మాట్లాడారు. అయితే ఇది కొత్త విషయం ఏంటి కాదండి. ఇది ఎప్పటికీ ఈ విషయాలు చూస్తే ఉన్నాం మనం. ఆహ్, ఒక జీవిత కాలంలో దాన్ని 3 భాగాలుగా చేస్తే, ఒకటి గృహస్థ ఆశ్రమం. అంటే అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం కొన్ని ధర్మాల్ని పాటించాలి. రెండవ ఆశ్రమం వచ్చి ఆశ్రమ ధర్మంకొస్తామండి. అప్పుడు కూడా కొన్ని విషయాలుంటాయి. అక్కడ అవి జాగ్రత్త పడాలి. ఇంకా లాస్ట్ వచ్చి అంటే ఇంకా జీవిత కాలం ముగించే సమయం వచ్చినప్పుడు ప్రచార ధర్మాన్ని మనం పాటించాలి. అయితే గృహస్థ ఆశ్రమం అంటే అందరికీ తెలుసు. గృహస్థ ఆశ్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం పుట్టిన దగ్గర నుంచి. సో బాలావస్థ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అడాలసెన్స్, బేబీహుడ్ అన్నీ అందులో వచ్చేస్తాయి. పని కొన్ని ఉంటాయి. అది మనం చూసుకుంటూ ఉండాలి. సో, అది చూసుకోకపోతే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కొన్ని విషయాలు అది అనుభవించాలి. ఎక్స్‌పీరియన్స్ పొందాలని ఉంటుంది. అప్పుడు మనం అంతా వదిలేసి వానప్రస్థాశ్రమంకెళ్ళిపోతాను లేదా నాకు ప్రచార చేయాలి. అలా ప్రచార ధర్మాన్ని పాటిస్తాను అంటే కుదరదండి. కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ వయసులో ఇదే చేయాలి అని. సో,
గృహస్థ ధర్మాన్ని మనం పాటించాలి. అలా అని గృహస్థ ధర్మం తక్కువ, లేదంటే పెద్దవాళ్ళయిన తర్వాత అంటే వా వానప్రస్థానికెళ్తారు కదా! అప్పుడు ఆశ్రమ ధర్మం చేయడం అనేది గొప్ప అలా అనుకోవడం గాని, లేదా ప్రచార ధర్మం చేసేవాళ్ళు వాళ్ళ గొప్ప అనుకోవడం గాని తప్పు. ఏ ధర్మం తక్కువది కాదు. ఆ సమయంలో అది ముఖ్యమైనది కాబట్టి, ఆ సమయంలో అదే సరి అయినది. సో, ఏం చేయాలండి ఈ సమయాల్లో అని కొన్ని విషయాలున్నాయి చూసుకుందామండి. సో, గృహస్థ ఆశ్రమంలో ఎలా ఉంటుంది? ఏ విషయాల్ని ఇంక్లూడ్ చేద్దామంటే, ఒకటి బాల్య అవస్థ మరియు బ్రహ్మచర్య అంటే పెళ్లి కన్నా ముందు అవస్థ ఉంటుంది. అప్పుడు కొన్ని విషయాలుంటాయి. ఏముంటాయండి? హ్మ్. చిన్నప్పుడైతే ఆడుకోవాలి ఫస్ట్. చిన్న బాల్య అవస్థలో చక్కగా ఆడుకోవాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మనం ఆహ్, విద్యా గ్రహణం అంటే విద్యని తీసుకోవాలి. విజ్డమ్, నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలి. ఆ సమయంలో మనం ఎలాంటి విజ్డమ్ అంటే స్కూల్‌కెళ్ళడమే కాదండి. ఎన్నెన్నో విషయాలుంటాయి. భూమి పైన ఎన్ని కళలున్నాయో అవన్నీ నేర్చుకోవడం. అప్పుడు చాలా సులభం కాబట్టి అది అలా ఆలోచించి ఒక ఈ ధర్మాన్ని క్రియేట్ చేశారండి. ఆ సమయంలో ఉండే ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఒక మెమరీ పవర్ అవన్నీ చూసే గృహస్థ ఆశ్రమంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టారు. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేట్ అవ్వడం, ఒక కళ నేర్చుకోవడం. ఒకటి కాదు 10 కళలు నేర్చుకున్నా పర్వాలేదు. ఒక కళ కంపల్సరీగా నేర్చుకోవాలి. అలాగే ఈ సమయంలో చూడండి మనం ఎనర్జిటిక్‌గా ఉంటాం కదా! మనం సపోర్టివ్‌గా ఉండాలి. అంటే నెక్స్ట్ ధర్మంలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు వృద్ధాప్యంలో వస్తూ ఉంటారు. వాళ్ళు వృద్ధులు అవ్వలేదు. అయితే వాళ్ళ శక్తి తగ్గిస్తా ఉంటుంది. వాళ్ళు తగ్గిన శక్తి సమయంలో కొంచెం సపోర్ట్‌గా ఉండాలి. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్‌ని చక్కగా చూసుకోవడం ఈ గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ డ్యూటీస్‌లో ఒకటండి. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళని మనం చక్కగా చూసుకోవాలి. పెద్దవాళ్ళనేసరికి వాళ్ళు హీన స్థితిలో ఉన్నందు మాత్రమే చూసుకోవాలని లేదండి. ఈవెన్ మీ ఇంట్లో 50+ ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళకి మీరు న్యూ ఐడియాస్ ఇవ్వాలి. వాళ్ళెలా జీవించొచ్చు అనే ఒక ఫ్రీడమ్ ఇవ్వడం. లేదా న్యూ టెక్నాలజీ గురించి వాళ్ళకి విజ్డమ్ షేర్ చేసుకోవడము. అది అంతా గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు అంటే బాల్యావస్థ మరియు బ్రహ్మచర్య అవస్థలో ఉన్నవాళ్ళు పాటించాల్సి పాటించాల్సిన కొన్ని డ్యూటీస్ అండి. అలాగే ఈ గృహస్థలో ఇంకో హ్మ్. సెకండ్ పార్ట్ వస్తుందండి. అప్పుడు మ్యారేజ్. కళ్యాణం చేసుకోవాలి. అంటే పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే మానవ ధర్మలో అది ఒక ధర్మం అండి. సృజనం. సృజనం జరుగుతూనే ఉండాలి. మనకు సృష్టికర్త ఇచ్చిన ఒక శక్తి, క్రియేటర్ శక్తి ఇచ్చాడు గదా! మనం క్రియేషన్ చేయాలి. అంటే మనలాంటి ఇంకొక జీవిని సృష్టించాలన్నమాట. సో, అలాంటి ఒక డ్యూటీని చేసుకుంటూ, అప్పుడు చక్కగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకోవడం. చిన్న వయసులో ఒక విధంగా చూసుకుంటూ ఉంటే, మ్యారేజ్ అయిన వాళ్ళు అందుకే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారు. ఫ్యామిలీలో పెద్దవాళ్ళని చూసుకోండి అని. అయితే వెంటనే ఇస్తే ఎవరికీ అది ఈజీగా ఉండదండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చూసుకోవడం అనేది ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే, అది బాల్యావస్థలో నుంచే ఈ విషయాలు చూసుకోవాలి. బ్రహ్మచర్య అవస్థ నేను చదువుకుంటున్నాను. చాలా బిజీ. నేను చూసుకోలేను అలా చెప్పకుండా, ఆ సమయంలో కూడా మనం బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే, అప్పుడు ఈ పెళ్లి అయిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు ఇంకా ప్రేమగా, ఇంకా విశాల ఆలోచనలతో బ్రాడ్ మైండెడ్ మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకుంటామండి. సో, నెక్స్ట్ వచ్చి గృహస్థ ఆశ్రమంలో నుంచి మనం నెక్స్ట్ అవస్థకి వెళ్ళేది. ఇప్పుడు ఈ అవస్థల నుంచి ఒక అవస్థ నుంచి ఇంకో ఆశ్రమంలోకి వెళ్ళడం అనేది ఏముందంటే, ఇది ఒక పీరియడ్ కాదండి. బెల్ రింగ్ అవుతుంది. మనం ఇంకా నెక్స్ట్ క్లాస్‌కెళ్ళిపోవాలని అలా ఉండదు. మనం ఎప్పుడు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎప్పుడు ప్రిపేర్డ్‌గా ఉండడం అంటే, ఈ ధర్మాల్ని పాటిస్తూ ఉంటే, ఆ జర్నీ చాలా ఈజీగా మనం షిఫ్ట్ చేయొచ్చు. లేదండి నాకు 50 అయినా ఇంకా నాకు పెళ్లి చేసుకోవాలి. నేను ఇంకా ఎంజాయ్ చేయాలి. లేదా ఇంకా నేను చదువుకోవాలి. నేను ఇప్పుడే ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను. నేను స్పిరిచ్యువల్ జర్నీ ఇప్పుడే మొదలెట్టను. నాకిప్పుడు ఇంకా ఊరు తిరగాలనుంది. నాకు జాలీగా ఉండాలనుంది అనుకుంటే, అది సరి అయిన ధర్మం కాదు. చెయ్యొద్దు అని చెప్పడం లేదండి. అలా చేస్తే ఏమవుతుందో మనం ముందు ముందు చూస్తాం. సో, ఆ ట్రాన్సిషన్
చాలా న్యాచురల్‌గా, స్లోగా ప్రాసెస్ జరిగిపోవాలన్నమాట. అంతకుముందే మనం అందరూ ఆ ఎంజాయ్‌మెంట్ అనడము, తిరగడం అనడం అది చేయాలి. ఇప్పుడంతా మారిపోయిందండి. 50+ ఈస్ రియల్ లైఫ్ అంటున్నారు. అప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేయాలి, ట్రావెల్ చేయాలి. బట్ థాట్ ఈస్ నాట్ ద టైమ్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అప్పుడు మన డ్యూటీస్ మారిపోయాయి. ఆ ధర్మాన్ని మనం పాటించకపోయేసరికి కొన్ని రోగాలు సృష్టించబడుతున్నాయి. అదేంటి మరి ఇంకో సెకండ్ భాగంలో చూద్దామండి. నెక్స్ట్ వచ్చి ఈ వానప్రస్థ ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమం అయిపోయింది. వానప్రస్థం అంటే కొంచెం మిడిల్ ఏజ్‌లో వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సిందేముంది? ఇప్పుడు దాకా మనం చేసిందేంటంటే ఎడ్యుకేటింగ్ సెల్ఫ్ ఫర్ ఫ్యూచర్ లైఫ్. బాల్యావస్థలో, బ్రహ్మచర్యావస్థలో ఫ్యూచర్ లైఫ్‌లో పనికొచ్చే విషయాల్ని నేర్చుకున్నాం. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఉండడానికి కావాల్సిన విద్యలు అయితే దీనన్నిటికి తోడుగా చిన్నగా మనం స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉండాలండి. ఇంతకుముందు అందుకే కొందరు పేరెంట్స్ శ్లోకాలు చెప్పడము, కథలు చెప్పడము అలాంటివి జరిగేవి. అవ్వ తాతలు ఉండేవారు. వాళ్ళు చెప్పేవారు. సో, అది స్లోగా ఇంట్రొడ్యూస్ చేసేవారు స్పిరిచ్యువాలిటీ. స్పిరిచ్యువాలిటీ వచ్చి ఒకేసారి మన తల మీద మూట పెట్టినట్టు ఉండదండి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్పిరిచ్యువల్ సైన్స్, స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఏ ధర్మంలో ఉన్నా మనకి కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేస్తే సమయం వచ్చినప్పుడు చక్కగా, ఈజీగా, ఫుల్ హార్టెడ్‌గా, కంప్లీట్ డెడికేషన్‌తో మనం షిఫ్ట్ అయిపోతాం. ఇంకా వానప్రస్థాశ్రమం గురించి చెప్తున్నామా, ఇక్కడ ఏముందంటే ఎడ్యుకేటింగ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇప్పుడు ఆత్మ అనుసంధానం జరగాలి. స్టడీ అబౌట్ సెల్ఫ్, ఆత్మ అభ్యాసం చేయాలి. ఆత్మ గురించి తెలుసుకోవడం. ఆత్మ ఉన్నతి కోసం ఏది చేయాలో దాని గురించి తెలుసుకోవడం జరుగుతుందిక్కడ. ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి ఎందుకంటే తృప్తి పొందాము ఇప్పుడు. ఇప్పటిదాకా అదంతా అనుభవించిన తర్వాత ఒక తృప్తి స్టేజ్‌లోకొచ్చేసేసరికి ఇప్పుడు ఇది కాదు ముఖ్యం. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది వేరే ఉంది అని ఇప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్‌లో రావాలి. ఇంకా సన్యాస ధర్మం గురించి అందరికీ తెలుసు. రినన్సియేషన్ అంటే ఏది వద్దు. ఇప్పుడు తిండితో పాటు ఫిజికల్ బాడీ అండ్ మెటీరియలిస్టిక్ బాడీ ఏది వద్దు అన్నట్టుగా ఆ స్టేజ్‌లోకి ఎళ్ళిపోతాము. దట్ ఈస్ రినన్సియేషన్, సన్యాస అవధి ఆ సమయం వస్తుందండి. సో, ఒక గృహస్థుడి లైఫ్‌లో ఇవన్నీ ఒక ఫేజెస్ అన్నమాట. సో, ఈ ఫేజెస్ ఎలా మనం ట్రావెల్ చేస్తామో దాన్ని బట్టి మన స్పిరిచ్యువల్ గ్రోత్ ఉంటుంది. సో, గృహస్థ ఆశ్రమంలో ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ పంచేంద్రియాల నుంచి కావాల్సిన తృప్తి ఏదైతే ఉంది, అనుభవాలు ఏదైతే ఉన్నాయో అది పొందడం జరుగుతుంది. ఇవి హ్మ్. ఎ ఎలా ఉందంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం స్పిరిచ్యువల్ అవ్వకూడదు. ఆ రూల్ లేదండి. పెళ్ళైనా ఎంతో మంది ఉన్నారండి. సంతులు స్టోరీస్ వింటే పెళ్ళయింది. అయినా వాళ్ళు స్పిరిచ్యువల్లీ హైగా ఉంటారు. అలాంటి ఎన్నెన్నో రాఘవేంద్ర స్వామి గాని, ఏకనాథ్ అలాంటివి ఎన్నో మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ విన్నామంటే అప్పుడు తెలుస్తుంది. అలాంటి ఒక చాలా హ్మ్. ఇవంటే మనం ఏమనుకుంటాం స్పిరిచ్యువల్ ఎళ్ళాలంటే కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం వీక్‌గా ఉండే వాళ్ళే అలా ఎళ్తారు. వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు అలా అనుకుంటామండి. అయితే అది కాదు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ జనక మహారాజు. సీత గారి తండ్రి. ఆయనకి ఏంటంటే తక్కువ, ఆయన కావాలంటే లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు కదా! లేదు. ఆయన రాజుగా ఉంటూనే సన్యాసంని పాటించారనమాట. సో, గృహస్థ ధర్మం చేస్తూ ఉండుగానే హి ఈస్ ఆల్సో ఇంటూ స్పిరిచువాలిటీ. సో, ఇది కూడా పాసిబుల్. ఇది కూడా చెయ్యొచ్చు. ఇది కూడా సాధ్యం. వయస్సు అయిన తర్వాత చూద్దాం. కొందరు ఇప్పుడు మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు కాదండి ఇంకా సమయం రాలేదు. నాకేం వయసయిందని నాకు ధ్యానం గురించి చెప్తున్నారు. అని అలా అనుకుంటూ ఉంటారు. అయితే జనక మహారాజు లైఫ్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే మీకు సాల్వేషన్ ఏదైతే ముక్తి ఉందో మీరు గృహస్థాశ్రమం అంటే ఫస్ట్ స్టెప్‌లో ఉన్నప్పుడే మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు మీకు ఉండే ఈ ముక్తి అనేది ఏంటంటే అరిషడ్ వర్గాల మీద మనకి కంట్రోల్ అండి. అదర్‌వైజ్ మనం అరిషడ్ వర్గాలకి బలి అవుతూ ఉంటాం. అరిషడ్ వర్గం చాలా ఫిజికల్ అవేర్‌నెస్‌లో ఉన్న వాళ్ళకి అనుభవంలో వచ్చేది. అంటే పంచేంద్రియాలు ఎవరైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో పంచేంద్రియాల నుంచి వచ్చే ఎక్స్‌పీరియన్స్. అంటే తినడము, నిద్రపోవడము,
మాట్లాడడము, చాలా ఆలోచన చేయడము, లేదా ఫిజికల్ బట్టలేసుకోవాలి, నేను శరీరానికి కావాల్సింది తిరగాలి, చెయ్యాలి. సో, ఇలా ఎవరైతే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళల్లో అరిషడ్ వర్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఆ లోపాలు అందులో కనిపిస్తాయి. ఏంటి ఈ అరిషడ్ వర్గాలు? అరిషడ్ మీన్స్ 6. సో 6 డెల్యూషన్స్ ఆర్ 6 ఎమోషన్స్ ఆర్ 6 ప్యాషన్స్, బికాజ్ ఇది స్ట్రాంగ్ అండి. అందుకే ప్యాషన్ అన్నారు ఇక్కడ. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ పంచేంద్రియాలు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తే ఈ ఇందులో చిక్కుకుంటాం. అరిషడ్ వర్గాల్లో చిక్కుకుంటాం. సహజంగానే తప్పు లేదు. ఇట్ ఈస్ బై ప్రొడక్ట్ అన్నమాట. అయితే ఇందులో నుంచి బయట రావడానికి మనం నెక్స్ట్ ధర్మానికి వెళ్తాం. సో ఇది ఇప్పుడు స్టడీ చేస్తే 90% ఆఫ్ ద పాపులేషన్ అండి ఈ ఈ గృహస్థ ధర్మంలోనే ఉన్నారు. నా 70 అయినా నేను ఇంకా డబ్బు సంపాదించాలి, నేను ఇంకా ప్రాపర్టీ చేయాలి, మా పిల్లలకి, మనవులకి జనరేషన్‌కి అయ్యేటట్టుగా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి అనుకుంటూ, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటేనే లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్‌మెంట్, ఎల్ఐసి అలాంటివి మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ కూడా చాలా చాలా ఫేమస్‌గా ఉంది. అందరూ మార్కెటింగు, డబ్బు, ఫ్యూచరు, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అనే పేరు మీద మనం ఇంకా గృహస్థ ఆశ్రమాన్ని ఒక ఏజ్‌కి 50స్‌కి ఎక్కడైతే మనం మారాలో అది అలా తీసుకెళ్ళిపోతున్నాం. టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. అలా జరిగితే ఏమవుతుంది? వెయిట్ అండ్ వాచ్. మనం ఆ టాపిక్ కూడా వస్తామండి. సో 90% ఆఫ్ ద హ్యూమన్ ఇప్పటికి ఈ డీప్ రూటెడ్ హౌస్ హోల్డ్ అట్రాక్షన్ అంటారు. ఫ్యామిలీ అట్రాక్షన్. పిల్లలు, ఫ్యామిలీ, చుట్టాలు, ఇలా పెద్దగా గ్రాండ్‌గా పెళ్లి చేయాలి, గ్రాండ్‌గా ఇల్లు కట్టాలి, గ్రాండ్‌గా జీవించాలి, క్రూజ్‌కెళ్ళాలి, ఫ్లైట్‌లో తిరగాలి. సో అది కంప్లీట్ అవ్వదండి. అందుకే 90% ఆఫ్ ద లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఫర్ 90% ఆఫ్ ద పాపులేషన్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అలా చేసేసరికి మనం ఏమి నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఆ సమయంలో ఏదైతే నేర్చుకోవాలో అది నెగ్లెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మన సమయం అంతా ఈ డబ్బు మీద లేదా సంపాదించడం మీద వెళ్ళేసరికి మనం ఓల్డ్ పీపుల్‌ని అంటే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చూసుకోకపోవడం జరుగుతుంది. అన్నదమ్ముల్ని చూసుకోకపోవడం జరుగుతుంది. అలాగే మన ధర్మాలు కొన్ని ఉంటాయి. సైడ్ బై సైడ్ చేయాల్సిన పని ఉందండి. ఇక్కడ ఎంజాయ్ చేస్తూ కొన్ని చేయాలి. దీనంగా ఉంటారు. పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. అది చూసుకోకపోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ డబ్బుని మీకోసం పెట్టుకుంటారు. దాన ధర్మాల కోసం ఆలోచన రాదు. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్లరు. మీ ఇంట్లో ఓల్డ్ వాళ్ళున్నా వాళ్ళని చూసుకోరు. అన్నదమ్ములతో మీరు సంబంధం లేకుండా పోతుంది. ఆల్సో స్ట్రే యానిమల్స్ అంటే షెల్టర్ లేని యానిమల్స్, కౌస్, డాగ్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. గోరక్షణ చేయడం కూడా మన ధర్మంలో ఒకటండి. గృహస్థాశ్రమంలో మనం ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఆ ధర్మాలు పాటిస్తూ ఉండగా ఇవి చేస్తేనే మనకు ఒక ప్లస్ మార్క్. దాన్ని మనమే పుణ్యం అనేవాళ్ళు ఇన్ని రోజులు. సో, ఆ పుణ్యం సంపాదించాలండి. సో, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ డొమెస్టిక్ ధర్మ అంటారు. గృహస్థ ధర్మలో ఈ ప్రిన్సిపల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మన కోసం చేస్తూ మనం మన పక్కన ఉండే ఓల్డ్ పీపుల్, సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేబర్స్, ఇంకా పూర్‌గా ఎవరైనా సొసైటీలో ఉన్నారా మీ కళ్ళ ముందు వాళ్ళని చూసుకోవడం జరగాలి. యానిమల్స్‌ని చూసుకోవడం జరగాలి. అదర్‌వైజ్ యూ ఆర్ అకౌంటింగ్ ఫర్ బ్యాడ్ కర్మ. చూసుకోకపోతే కూడా మీకు బ్యాడ్ కర్మనే వస్తుంది. చక్కగా చూసుకోకపోతే అంతే కాదు. అస్సలు చూసుకోకపోతే కూడా బ్యాడ్ కర్మ. నేనేమి చేయలేదు అంటుంటాం కదా! బ్యాడ్ కర్మ ఎందుకుంది నాకు? ఏమి చేయలేదని. యెస్. ఏమి చేయలేదు కాబట్టే నీకు బ్యాడ్ కర్మ. నువ్వు చేయాల్సింది చేయలేదు. సో, ఇది నోట్ దీస్ పాయింట్స్ మై ఆనర్. ఎందుకంటే మనకి కష్టాలొచ్చినప్పుడు నేనెంత మంచివాడిని, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఈ రోగం అంటే నువ్వు చేయాల్సిన సమయంలో కొన్ని విషయాలు పట్టించుకోకపోయేసరికి నువ్వు అవి చేయలేదు. నీ డ్యూటీస్‌ని నువ్వు చెయ్యలేదు. సో, అలా చేసేసరికి ఏమవుతుంది అని చూద్దామండి ముందు. సో, ఫస్ట్ ఈ ధర్మాల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఆశ్రమం ధర్మంలో వచ్చినప్పుడు ఇది గృహస్థ ధర్మ ఏంటి అనేది చూసాము. ఇప్పుడు ఆశ్రమ ధర్మంలో వచ్చేసరికి ఇది 50+ వాళ్ళు పాటించాల్సిన 50 అనగా 50నే కాదండి. జస్ట్ యావరేజ్‌గా చెప్తున్నారు. ఆ సమయానికి వచ్చేసరికి మీరు మీ అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఆ సమయానికి వచ్చేసరికి.
సో మెయిన్ మోటో ఏంటంటే ఇప్పుడు బయట ఇంద్రియాలు కాదు, లోపల. సో ద ప్రయాణం షుడ్ బి ఇన్వర్డ్స్ అంటారు. సో ద మెయిన్ మోటో ఇస్ టు ట్రావెల్ ఇన్సైడ్. ఇప్పుడు మనుషులు అవసరం లేదు, మనుషులతో కాదండి, ఇప్పుడు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఏ స్పిరిచువల్ జర్నీని చేయలేదు, మరియు చిన్నప్పటి నుంచి అంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు మీరు కొన్ని యాక్టివిటీస్ చేసి మీ ఎనర్జీ లాస్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు టయర్డ్ గా అయి ఉంటారు, ఇది సిగిపోయి ఉంటుంది, ఏంటబ్బా ఈ లైఫ్ అనేది, అలాంటి భావన వస్తా ఉందా అని చూసుకోవాలి. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. 50s వచ్చే వాళ్ళు ఎంతో మందికి దాన్ని పోస్ట్ మెనోపాజ్ ఆర్ ప్రీ మెనోపాజ్ అనే పేరు పెట్టి దాన్ని స్వీకరిస్తున్నారు. అయితే ఇది మీ ధర్మం మారే సమయం. మీరిప్పుడు గృహస్థ ధర్మం నుంచి ఆశ్రమ ధర్మానికి మారాల్సిన సమయం. మీకు అది ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, క్రౌడ్ లో వెళ్ళాలన్నా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏ మెనోపాజల్ సిమ్టమ్స్ కాదండి. మీరు ఇప్పుడు ఇన్వర్డ్ జర్నీ కోరుకుంటా ఉంది సోల్. అందుకే మీకు ఇష్టం అవటం లేదు బయట వెళ్ళడం. సో అందుకే మీకు ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, అన్‌హ్యాపీ. దెన్ ఇంపేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంపాషనేట్ గా ఉంటారు. ఇంకా ఇది ఎక్కువైపోయిందంటే కొందరికి సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అసలు ఇది జీవితమేనా? నాకెందుకు? నాకు అవసరం లేదు. ఇలాంటి థాట్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది అవసరం లేదు. జీవితం అంటే ఎప్పుడు మెటీరియలిస్టిక్ వర్డ్ అనుకున్నారంటే, బయట ప్రపంచమే జీవితం అనుకున్నారంటే, ఇప్పుడు మీకు తెలిసిపోతోంది ఇది కాదు అని. అయితే మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోయేసరికి మీరు సూసైడల్ థాట్స్ అనుకుంటారు. సూసైడల్ కాదు. ఇప్పుడు ఈ జీవితం కాదు నిజమైన జీవితం. వేరే ఉంది. అది తెలియజేస్తా ఉందన్నమాట. అది అర్థం అవ్వకపోతే ఇలాంటి థాట్స్ వస్తాయి. సో దేర్ ఈస్ అ గ్రాడ్యువల్ షిఫ్ట్. దీస్ ఆర్ ద సిమ్టమ్స్. మనం గృహస్థ ఆశ్రమం నుంచి ఆశ్రమ ధర్మానికి వచ్చేస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. ఇంకేం వేరే మార్గమే లేదు. ఇన్వర్డ్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీకు ఏదైతే ఇష్టమో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బుక్ రీడింగ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, సజ్జన సాంగత్యం, అలాంటి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే అందుకే చూడండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఆనందం. నడవలేకపోతూ ఉంటారు. అయితే సత్సంగం ఉందంటే వెళ్తారు. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని వీళ్ళకి ఎంత బయటకు వెళ్ళాలి, తిరగాలంటే ఎంత ఇష్టమో, ముసలోళ్ళైనా ఇంట్లో ఎందుకు కూర్చోరబ్బా అని. లేదు. ఆ సమయంలో వాళ్ళకి ఆ సత్సంగం మనస్సుతో కోరుకున్న ఒక ఆనందం అన్నమాట. సో అది సరి అయిన మార్గం. చాలా మంది విలేజెస్‌లో చూస్తే అండి, ఒక్క పల్లెటూరు నుంచి ఇంకో పల్లెటూరుకు నడుచుకుంటూ వెళ్తారు. ఒక ఊర్లో పెద్ద ఒక ప్రవచనం ఉంది అంటే. నేనైతే చిన్నప్పుడు చూసాను. మా తాత కూడా వెళ్ళేవారు. 90 ఏజ్‌లో కూడా ఆయన వెళ్ళేవారు. అది ఒక రూల్‌గా అయిపోయింది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగేది ఆయన వెళ్ళడం. అయితే అది ధర్మం అనేది ఇప్పుడు తెలుస్తోంది. సో గృహస్థ నుంచి ఆశ్రమ ధర్మానికి మారాలంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది జరగకపోతే ఏమవుతుంది? మిడిల్ ఏజ్‌లోనే కదండీ మనకి రోగాలు కనిపించేది. సో ఎందుకంటే ఇక్కడ ఈ మార్పు సరిగ్గా జరగలేదు. మీరు గృహస్థ ధర్మం పాటించలేదు. ఇప్పుడు మారాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ ఇబ్బందులు కనిపిస్తాయి. సో చాలా సింపుల్‌గా ఏ రోగాలైతే క్రానిక్ డిసీజెస్ మనకు 50స్‌లో కనిపిస్తాయో దానికి ఉపాయం ఒకటే, స్పిరిచువాలిటీ. మీరనొచ్చు ఏంటంటే మోకాళ్ళ నొప్పులకి స్పిరిచువాలిటీయా? ఆ సమయంలో కిడ్నీ ఫెయిలు, షుగరు, బీపీ ఇలాంటివొస్తాయి. అన్నిటికి స్పిరిచువాలిటీయా? ఈ క్వెషన్స్ ఇప్పటికి అందరూ అడుగుతున్నారండి. మనం మెడిటేషన్ గురించి ప్రచారం చేస్తే ఏంటండి అన్ని రోగాలకి మెడిటేషన్ అంటారు. కాళ్ళు నొప్పులుంటే కళ్ళు మూసుకుంటే పోతాయా? అలా ఉండుంటే డాక్టర్స్ ఎందుకు? మెడిసిన్ ఎందుకు? అని. అవునండి. అది అవసరం లేదు. నిజంగా ఎందుకొచ్చింది అని తెలుసుకున్నారంటే అప్పుడే వెళ్ళిపోతుంది మీ నొప్పి. తగ్గిపోతుంది. ఒక సమయం ఇవ్వాలి. కొంచెం సమయం. ఎందుకంటే మన లోపల ఉండే ఎనర్జీస్ కొన్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అలాంటి ఎనర్జీస్‌ని మనం తొలగించాలి. దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ బై మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటే మెడిటేషన్ చేయడం. ఒక 10 డేస్, 21 డేస్, 41 డేస్ మీ డిసీజ్ మీకు ఉండే రోగాన్ని బట్టి మీరు అన్ని రోజులు ప్రాక్టీస్ చేశారంటే ప్రాసెస్‌లోనే తెలిసిపోతా ఉంటుంది. ఆగకూడదు. 41 డేస్ చెప్పారు. 4 రోజుల్లో నొప్పి తగ్గిపోయిందంటే మనం ఆపకూడదనమాట. 41 డేస్ అనుకున్నామా 41 డేస్ చేయాలి. అలా మనం 10 డేస్, 21 డేస్, 41 డేస్ ఇలా ఈ ఆశ్రమ ధర్మాన్ని పాటించామంటే. వాట్ ఈస్ ఆశ్రమ ధర్మ? అగైన్ గోయింగ్ ఇన్వర్డ్ అంతే. అవుట్‌వర్డ్స్ అంతా మానేసి లేదా దాన్ని తగ్గించి మనం ఇక్కడ సన్యాస ధర్మం చెప్పడం లేదండి.
ఆశ్రమ ధర్మం. కొన్ని రోజులు పాటించి మళ్ళీ ఇంటికి రావచ్చు. అమ్మో! అని భయపడొద్దు. ఆశ్రమ ధర్మం అంటే మీకు వెళ్ళిపోయి ఆశ్రమం చేరండి అనటం లేదు. ఆ ధర్మాన్ని పాటించండి. ఎక్కడైతే కొన్ని ఉంటాయి విపసన లాంటివి లేదా కొన్ని సంఘాలుంటాయి. కొన్ని క్యాంప్ జరుగుతూ ఉంటాయి. 1 వీక్, 10 డేస్ క్యాంప్. వెళ్ళండి. అక్కడ వాళ్ళు చెప్పినట్టు ఉండండి. మొబైల్ తీసేసుకుంటారు. భలే! భలే! సూపర్‌గా ఉంటుంది. మొబైల్ లేకపోతే ఇంకా బావుంటుందండి. సో, మొబైల్ తీసేసుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పెట్టిన భోజనం చేస్తాము. వాళ్ళు చెప్పినట్టుగా పొద్దున్న లేసి మళ్ళీ మిడ్‌నైట్ దాకా మెడిటేషను, యాక్టివిటీస్ ఉంటాయి. నేచర్‌లో తిరగడాలు అలాంటివి చేసామంటే ఆ 10 డేస్‌లోనే మార్పులొచ్చేస్తాయి. మళ్ళీ మీరు రావచ్చు. మీ ఫ్యామిలీతో ఉండొచ్చు. సో, ఆశ్రమ ధర్మం పాటించాలంటే భయపడొద్దు. మెడిటేషన్ నేర్చుకుంటే మీరు సన్యాసి అవ్వు అని ఎవరు రూల్‌లు పెట్టి మీ దగ్గర బాండ్ పేపర్ రాసుకోరండి. సో, బీ హ్యాపీ. ఇక్కడ మనం వెతుకుతుండేది ఏంటండి? సోల్ హ్యాపీనెస్. మన ఆశ్రమ ధర్మం మెయిన్ పర్పస్ ఏంటి? సోల్ హ్యాపీనెస్. ఎందుకంటే మీరు ఈ ఈ సమయానికొచ్చేసరికి మీ సోల్ ఈస్ నాట్ హ్యాపీ. అందుకే కదా రిచ్‌గా ఉంటారండి. చక్కగా బంగ్లా ఉంది. భలే భలే సోఫిస్టికేటెడ్ సోఫాలుంటాయి. లేటెస్ట్ కార్ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. చక్కగా తిరగడానికి ఆహ్, ఫ్లైట్ టికెట్ కొనివ్వడానికి ఆహ్, హస్బెండ్స్ అలాంటి వాళ్ళుంటారు. అయినా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు అక్కడ లేదు సంతోషం. మీరక్కడ వెళ్తూ ఉంటే మీరు వెళ్తారు, వస్తారు. ఈవెన్ దెన్ యువర్ సోల్ ఈస్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవాల్సిందేముందండి? ఇన్‌సైడ్ హ్యాపీనెస్. అది వచ్చేది ఓన్లీ అండ్ ఓన్లీ మెడిటేషన్. స్పిరిచ్యువల్ ప్రాక్టీస్. సో, మెడిటేషన్ ఈస్ నంబర్ 1 అండి. మెడిటేషన్ అంటే చేస్తానండి. మా ఇంట్లో అందరూ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత చేస్తాను. అలా కాదు. ఇట్ ఈస్ కాల్డ్ సెక్లూసివ్ మెడిటేషన్. అంటే కొన్ని రోజులు అన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండడం. థట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే సమయం దొరికినప్పుడు మెడిటేషన్‌లో కూర్చోవడం కాదు. అది ప్రాక్టీస్ చేసేటప్పుడు. నిజమైన మెడిటేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, ఈ రొటీన్ లైఫ్‌లో నుంచి నెలకు ఒక 10 రోజులు మీరు అసలు దాని నుంచి దూరం అయిపోవాలి. అలా చేసేసరికి మీరు చూస్తారు మీకస్సలు ఏ రోగాలు ఉండవండి. అండ్ దెన్ మెడిటేషన్ ఒక విధానం అయితే, ఇప్పుడు మ్యూజిక్. మ్యూజిక్ ఈస్ ద బెస్ట్. 24/7 పాడుతూ ఉండండి. చక్కగా హమ్మింగ్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి. లేదా నేర్చుకోవాలని కోరిక ఉంది. ఇన్ని రోజులు నేను నేర్చుకోలేదు అంటే ఎక్కడైనా క్లాసెస్ జాయిన్ అవ్వండి. మ్యూజిక్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ ఇన్‌సైడ్. సో బ్యూటిఫుల్ కదండీ! పాట పాడితే మీరు ఇన్‌సైడ్ జర్నీ చేస్తారు. అలాగే ఏదైనా కొత్తది లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. లెర్న్, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నానండి మర్చిపోయానంటే చలో స్టార్ట్ ప్రాక్టీసింగ్. పాట అయినా, పెయింటింగ్ అయినా, రైటింగ్ అయినా ఆహ్, మీకు లేదా కుట్టడం ఏదైతే ఉందో చూడండి. ఇది కూడా ఒక విధంగా మెడిటేటివ్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఆ చిన్న బొమ్మ ఏసారనుకోండి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ యూ ఆర్ సో హ్యాపీ. పెయింటింగ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్స్ మీరు ఓన్‌గా ఏదైనా కొత్తగా చేస్తారు కదా! ఎవరికి అర్థం అవ్వకపోయినా యూ ఆర్ వెరీ హ్యాపీ. బికాజ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ హ్యాపీనెస్. సో, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఏదైనా పాట పాడడం మీరు అంత హై పిచ్‌లో పాడగలుగుతానా? ఈ హ్మ్, ఈ పాట పాడగలుగుతానా? లేదా నాకు ఈ ఫేవరెట్ ఈ సాంగు, ఈ భజనం, ఈ కీర్తనం నాకు ఆ వాయిస్ లేదే అనుకుంటున్నారా? అప్పుడు మీరు పాడారనుకోండి ఎక్కడుంది ఆనందం? లోపల నుంచి మీకు ఆనందం. తలుచుకొని ఆనందంలోనే ఉంటారు. ఓహ్ మై గాడ్! నేనింత బాగా చేసుకున్నాను అని. యూ విల్ ఫీల్ దట్ ఆనందం. ఆల్సో రీడింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ అండి. బెస్ట్ మెథడ్ అంటే రీడింగేనండి నన్నడిగితే. ఎందుకంటే కాన్స్టెంట్‌లీ యూ ఆర్ ఇన్ టచ్ విత్ సమ్ ఇంటెలిజెంట్ బీయింగ్. అక్కడ ఉండే ఆథర్‌తో మీరు ఎప్పుడు కనెక్టెడ్‌గానే ఉంటారు. వాళ్ళు మీకు విజ్డమ్ ఇస్తూనే ఉంటారు. సో, రీడింగ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్. ఇదంతా అయిన తర్వాత ఏదైతే నేర్చుకున్నారో మెడిటేషన్ గాని, కుకింగ్ గాని, రీడింగ్ గాని, డాన్స్ గాని, సింగింగ్ గాని ఇప్పుడు అది షేర్ చేస్తే కదండీ ఆనందం. నేను పాడాను బావుంది. ఇంకొకళ్ళకి పాట పాడి చూపించి అది ఒక ఆనందమే వేరు. లేదా పిల్లలకి నేర్పించడం గానీ, క్లాసెస్ తీసుకోండి. లేదా ఒక్కరికి మీ మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి నేర్పించండి. లేదా మీ ఫ్రెండ్ ఉందనుకోండి, తను కూడా మీ ఏజే. నేనిది నేర్చుకున్నాను. మనం ఇద్దరం కలిసి ఇది నేర్చుకుందామా? కుకింగ్ గావచ్చు, సింగింగ్ గావచ్చు, డాన్సింగ్ ఇప్పుడు కొందరు చేస్తున్నారండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కిట్టి పార్టీ అంటే ఆ పేరు అలా ఉంది గానీ, నేను చూసాను. కొందరు కిట్టి పార్టీ పేరు మీద కలుస్తారు కదా! లేడీస్ వాళ్ళంతా కలిసి వాళ్ళు నేర్చుకునేది షేర్ చేస్తారండి.
అలాగే మనం ఈ లలిత సహస్రనామము అలాంటి పఠనాలు చేసే వాళ్ళ గ్రూప్ చూస్తే కూడా మీకు ఆనందంగా ఉంటుంది. కలిసి బయటికెళ్తారు, తిరుగుతారు, పాడుతారు. అదొక ఆనందం. సో, అది ఎక్కడ ఆనందం ఉందండి? ఫిజికల్ కాదు. ఏదో పట్టు చీర కట్టుకున్నానని వాళ్ళకి ఆనందం లేదు. అది పాడుతున్నానని ఆనందం. సో, ఇక్కడ వాళ్ళు కరెక్ట్‌గా ఆశ్రమ ధర్మముని పాటిస్తున్నారనమాట. ఇది టీచింగ్ మెడిటేషన్ ఆల్సో ఇందులోనే వస్తుందండి. మనం మెడిటేషన్ చేస్తున్నాం, బావుంది, నాకు ఆనందంగా ఉందంటే, అట్లయితే ఈ ఆనందాన్ని పంచుకో. ఇంకొకళ్ళకి మెడిటేషన్ నేర్పించు. సో, టీచింగ్ మెడిటేషన్ అండ్ దెన్ సెల్ఫ్ స్టడీ. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఇట్ ఈస్ లైక్ డాక్టర్ మందు ఇచ్చారు. ఈ మందు సరిగ్గా పని చేసిందా లేదా? సెల్ఫ్ స్టడీ ఉండాలండి. నేను చేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను కాదు. ఆ రిజల్ట్ చూసుకోవాలి. తేడాగా ఉందా? నాలో మార్పులొచ్చాయా? ఇంతకు ముందయితే నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు ఇలా చేసేసరికి నాలో చేంజెస్ వచ్చాయా? నా మూడ్ సరిగ్గా ఉందా? ఇంతకుముందు మూడ్ స్వింగ్స్ అయ్యేది, డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. లేదా నేను సూసైడల్ థాట్స్ వచ్చేవి అని అది ఎవరికైనా అనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు అది చేంజ్ వచ్చిందా? అది మనకు ప్రూఫ్ ఇచ్చినట్టండి. ఆ ప్రూఫ్ దొరికితే ఇంకొకళ్ళకి చెప్పడానికి మనకింకా ఆనందం అనమాట. ఓహ్! భలే! భలే! ఇది చేసినందుకు నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఇంకొకళ్ళు చెప్పాలి. నేను కొందరికి చూసానండి. క్యాన్సర్ పేషెంట్స్ అండ్ పిల్లలు కానీ వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీ వాళ్ళు మెడిటేషన్ చేసి వాళ్ళకి అది జరిగేసరికి దే ఆర్ సో హ్యాపీ. అప్పుడు వాళ్ళు ఇంకా బోల్డ్‌గా, ఇంకా స్ట్రాంగ్‌గా ధ్యాన ప్రచారాన్ని అంటే ధ్యానం గురించి చెప్పడం చాలా కాన్ఫిడెంట్‌లీ వాళ్ళు చెప్పగలుగుతారు. చూడండి ఐ హావ్ ద రిజల్ట్ అని. సో, సెల్ఫ్ స్టడీ ఫస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇవన్నీ చెప్పేసరికి 50 ఏజ్ వాళ్ళు కొందరు, "ఏంటండి మీరైతే ఫ్రీగా ఉన్నారండి, తిరుగుతున్నారు, మీకిష్టం వచ్చింది చేస్తున్నారు. మాకెక్కడండి, మా వాళ్ళింకా పిల్లలు ఇంకా నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. నాకు టైం లేదు. నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. మనవరాల్ని తీసుకురావాలండి. మా ఆయనకి 4 గంటలకు నేనే టీ పెట్టాలండి." ఇలాంటి పిచ్చి పిచ్చి ఆహ్, హ్యాబిట్సే అనాలండి. అందులో వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుందండి? ఫోను చూసుకోవాలి, ఫోను చేయాలి అంటే అప్పుడైతే టైం దొరుకుతా ఉంది గదా! అలాగే కొంచెం టైం తీసుకొని ఈ అలవాట్లని మీరు లైఫ్‌లో ఇంప్లికేట్ చేస్తే మీకే లాభం. ఇంకెవ్వరికీ లేదండి. ఫస్ట్ మీకే లాభం. ఏంటంటే ఈ ఏజ్ తరువాతే కొన్ని ఫిజికల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎయిల్మెంట్స్ అంటారు. నేను రోగాలు అనడానికి నేను ఇష్టపడనండి. అందుకే నేను రోగాలు అనను. ఎయిల్మెంట్స్. సో, ఈ ఎయిల్మెంట్స్‌ని మనం ఆపగలుగుతాం. కంప్లీట్‌లీ హెల్తీగా ఉండగలుగుతాం. ఐయామ్ వెరీ లక్కీ ఐయామ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఆయుర్వేద. ఎక్కడైతే ఇలాంటివన్నీ ఫాలో చేస్తామండి. సో, మా ఇంట్లో 50 ప్లస్ కాదు 80 ప్లస్ వాళ్ళు కూడా చాలా చాలా హెల్తీగా, హ్యాపీగా అండ్ స్ట్రాంగ్‌గా ఉన్నారండి. మా అత్తమామయ్యలైతే 90 ప్లస్ అన్నమాట. వాళ్ళు ఇప్పటికి నో బీపీ, షుగర్, ఇండిపెండెంట్‌గా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. మా అత్తగారైతే అసలు స్పెక్స్ లేకుండా బుక్ చదువుతుంది. ఎప్పుడు తనకి బుక్ చదవడం అనేది అలవాటనమాట. సో, అది జరుగుతుందండి. అదే అందరికి కావాలి. వాళ్ళకి రొటీన్‌గా చెకప్ చేయడానికి మొన్న ఒక డాక్టరొస్తే ఆయనన్నారు, ఒక ఇప్పటిదాకా ఇంత పర్ఫెక్ట్ ఈ ఏజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ బీపీ ఎక్కడ చూడలేదండి. ఎంత పర్ఫెక్ట్‌గా వీళ్ళ బీపీ ఉంది అని. ఎందుకంటే వాళ్ళకి ఏ ఆలోచన లేదండి. రైట్ వే ఆఫ్ లివింగ్. బుక్ చదువుతారు, భోంచేస్తారు, పడుకుంటారు అంతే. వేరే థాట్స్ లేదు, వేరే టాక్స్ లేదు. బుక్ చదవడం, మా ఇంట్లో టీవీ చూడడం, సినిమా చూడడం అది కూడా 5, 6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో రూమ్‌లో నుంచి టీవీ కూడా తీసేసాను. నేనైతే 20 ఇయర్స్ నుంచి టీవీ హ్మ్. ఫ్యామిలీలో మానేసాననమాట. వాళ్ళకి టైమ్ పాస్ కోసం పెట్టాము. అయితే 5 ఇయర్స్ నుంచి అది కూడా లేకుండా. ఎందుకంటే అవి చూస్తా ఉంటే వాళ్ళ లైఫ్‌లో జరిగినవన్నీ గుర్తుకొస్తాయి. అది మర్చిపోవాలంటే మనం ఆ కాంటాక్ట్‌లో ఉండకుండా ఉండాలండి. సో, టైమ్ పాస్ అందరూ అడుగుతారు. మీరేంటి ఇక్కడ మాట్లాడతారు, మీకు టైమ్ పాస్ అవుతుంది. వాళ్ళకేంటి టైమ్ పాస్ అని. వాళ్ళకి వేరే విధానాలున్నాయి. అది నేను చెప్తాను. సో, మీరు ఆలోచించొద్దండి అని వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పి పంపిస్తాను. యూ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. సో, బుక్ రీడింగ్ అండి. బుక్ రీడింగ్ ఈస్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. వచ్చిన వాళ్ళందరి దగ్గర ఏదైతే చదివారో అది మా అత్తగారు చెప్తూ ఉంటారు. సో, అదనమాట. సో, దిస్ ఈస్ హౌ మనం వాళ్ళైతే ఆశ్రమ ధర్మంలో లేరండి. అయినా దే ఆర్ ఫాలోయింగ్ థాట్. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ స్టడీ చేశామంటే సెల్ఫ్ స్టడీ అయిన తర్వాత బికాజ్ ఇట్ ఈస్ లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ మనం అది రాయాలండి. సో, రైటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏ ఎక్స్‌పీరియన్స్ అయిందో దాన్నంతా మనం రాసి పెడితే చాలా చాలా మంచిదండి. సో, నెక్స్ట్ వచ్చి ప్రచార ధర్మం అండి.
ప్రచార ధర్మం ఎందుకంటే ఎంత ఎక్స్‌పీరియన్సెస్ తీసుకున్న తర్వాత చేయాల్సిన పని అదొక్కటే. ప్రచార ధర్మమే. సో, ఎవరు ప్రచారం చేస్తారు వాళ్ళని మనం ఆహ్, టీచర్ అని అనుకుంటామండి. ఇన్ ఎగ్జాక్ట్ సంస్కృత్ వర్డ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ వర్డ్ అధ్యాపక. అధ్యయనం చేసిన వాళ్ళు దాన్ని షేర్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు అధ్యయనం జరిగిపోయింది. అంటే సెల్ఫ్ స్టడీ హాస్ హ్యాపెండ్. నౌ దే ఆర్ ఇంటూ టీచింగ్ ప్రాసెస్. ఇంతకుముందు టీచర్స్ అంటే చిన్నవాళ్ళు టీచింగ్ చేసేవాళ్ళు కాదండి. ఆహ్, మహర్షులు మీరు చూస్తారు కదా! 1000 ఇయర్స్, 2000, 5000 ఇయర్ ఓల్డ్ ఋషిమునులే కూర్చొని క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత వేరే వాళ్ళు క్లాస్ లీడర్ లాగా దే ఆర్ టీచర్స్. టీచర్స్ ఆర్ లైక్ క్లాస్ లీడర్. నిజంగా జ్ఞానం వచ్చేది ఒక అధ్యాపక నుంచే వచ్చేది. ఒక గురువు అని అధ్యాపక గురించి. సో, వాళ్ళు ఎలా ఉంటారంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత దే ఆర్ ఓన్లీ వాళ్ళు నేర్చుకున్నది రీలెర్నింగ్ అంటారు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటారు. నేను యాస్ ఎ ప్రొఫెషన్ టీచర్ అండి. బై ప్రొఫెషన్ ఐ యామ్ ఎ టీచర్. సో, నేనేదైతే తెలుసుకున్నానో నేర్పించేటప్పుడు ఐ గెట్ మోర్ డీపర్ విజ్డమ్. ఇంకా డీపర్. ప్రతి సంవత్సరం అదే విషయం అయితే డీపర్‌గా ఇంకా డీపర్‌గా అర్థమవుతా ఉంది. సో, ఇక్కడ టీచర్‌కి రీలెర్నింగ్ ప్రాసెస్ జరుగుతా ఉంది. సో, ప్రవచనంలో వచ్చేసారు, ప్రచారం చేస్తున్నారు అంటే మనం అంతా ఎక్స్‌పర్ట్ అయిపోయాం. అందుకే ప్రచారం చేస్తున్నామని కాదు. ఇట్ ఈస్ అగైన్ నా డీపర్ గ్రోత్. ఇంకా డీప్‌గా నా గ్రోత్ అవుతా ఉంది. ఎవరైతే ఈ గ్రోత్‌లోకి, ఈ ప్రాసెస్‌లో వస్తారో వాళ్ళకి క్లారిటీ, వాళ్ళకి హైయర్ విజ్డమ్ వచ్చేసింది. దే విల్ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీవన్. ఎక్కడ చూసినా ఆ సృష్టికర్త ఏం చేశాడో ఆయన చెప్పాడు సృష్టికర్త. అంతా సృష్టి చేసిన తర్వాత "నువ్వెక్కడున్నావండి" అని అడిగితే ఆహ్, మనిషి ఫస్ట్ పుట్టినప్పుడు సృష్టికర్త "నువ్వేదో పుట్టించావు గానీ నీతో మాట్లాడాలంటే నువ్వెక్కడుంటావు? ఎక్కడ చూసుకోవాలి నిన్ను" అంటే నేను ఏదైతే సృష్టించానో ఆ అన్ని వస్తువులు నేనే ఉన్నాను. నేను గదా సృష్టించింది. ఇప్పుడు నా నుంచి ఒక బిడ్డ వచ్చిందంటే నా శరీర భాగం, నా డీఎన్ఏ, నా క్వాలిటీసే అందులో వస్తాయి. అలాగే ఒక సృష్టికర్తలో నుంచి అన్నీ పుట్టాయంటే అన్నిట్లో ఆ డీఎన్ఏ, ఆ విజ్డమే ఉంటుంది. సో, ఐ యామ్ ఎవ్రీవేర్ అని చెప్పాడంట. సో, ఎవరైతే ఇది చూడగలుగుతారో వాళ్ళే ప్రచార ధర్మానికొస్తారండి. వాళ్ళే అధ్యాపకులు, వాళ్ళే టీచర్. సో, అందరిలో దేవుడిని చూసేసరికి దే ఆర్ ద రియల్ టీచర్స్. ఎగ్జాంపుల్ వచ్చి జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నారండి. ఆయనెప్పుడు అందరిలో గాడ్‌నే చూసారు. మన జీకే సార్ కూడా అందుకే పేషెంట్ గాడ్ అన్నారండి. నాకు భలే నచ్చింది ఈ పదం. పేషెంట్ అనగా వాళ్ళని తుచ్చంగా చూడడం జరుగుతుంది. యూజువల్లీ పేషెంట్ అంటేనే ఆ పదంలోనే ఉంది. అయ్యో! పేషెంటా అని. అయితే ఇక్కడ మనం పేషెంట్ గాడ్ అంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా గాడ్ ఉన్నారు. అప్పుడు మనం సేవ చేసేటప్పుడు నేనేదో గొప్ప, వాళ్ళు హీన స్థితిలో ఉన్నారు. నేను సేవ చేస్తున్నాననే భావన రాదు. సో, మన ప్రతి మనిషి లైఫ్ పర్పస్ ఒక్కటేనండి. గాడ్ సేవ చేయడం. ఆ దేవుడి సేవ చేయడం. ఎక్కడ చేస్తామండి? సర్వింగ్ ఆల్ ఎవ్రీథింగ్. అక్కడ ఒక మొక్క కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక జంతువు కావచ్చు, పక్షు లేదా తోటు మనుషులు కావచ్చు. అండ్ దేవుడు ఏదైతే మాట చెప్పాడో స్ప్రెడ్ ద గాడ్స్ వర్డ్. ఆయన ఇచ్చిన సందేశం ఏముందో అది అందరికి ప్రచారం చేయాలి. సో, ప్రచార ధర్మంలో ఇదేనండి. ఆయన మాటల్ని, గాడ్ చెప్పిన మాటల్ని ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయాలి? ఇప్పుడు నేనైతే ప్రచారం స్టేజ్‌కొచ్చేసాననుకోండి. ఎంతో జ్ఞానం పొందాను, బుక్స్ చదివాను, మెడిటేషన్ చేశాను. ప్రచార ధర్మాన్ని పాటించే సమయం వచ్చేసింది. అయితే ఓహ్ మై గాడ్! నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళలేనండి. నాకంత ఇది లేదండి. అది డబ్బు విషయం కావచ్చు, ఫిజికల్లీ ఫిట్ కావచ్చు, లేదా నేను ఉండే ప్రాంతం అలాంటిదుంది. నేను బయట వెళ్ళలేననుకోవచ్చు. కొందరికైతే బయట వెళ్ళడానికి దొరుకుతుంది అవకాశం. కొందరికి ఇంటిలో నుంచి బయట వెళ్ళలేరు. కొందరు బయట వెళ్ళగలరు. కొందరు ఒక్క రోజు కోసమే వెళ్ళగలరు. కొందరు ఇంకా దూరం వెళ్ళగలరు. సో, ఇవి ఒక స్టేజెస్ అండి. ఎప్పుడైతే మనం ప్రచారానికొస్తామో యాక్చువల్ చెప్తే ఇది రూల్స్ ఫాలో చేయాల్సిన అవసరమే లేదండి. ఈ ప్రచారానికి వస్తేనే ఆ జోషు, ఆ కిక్కే వేరు. మనం ఫస్టు ఇంట్లో నుంచి చేసేసరికి అబ్బా! ఎంత బావుంటుందో బయటికెళ్తే అని బయటికెళ్తామండి. ఆ తర్వాత ఇంకా దూరం వెళ్ళడం జరుగుతుంది. ఇది జరిగింది. జరుగుతూనే ఉంది. సో, యూ హావ్ టు ట్రావెల్ డిస్టెన్స్ ప్లేసెస్. ఎంత దూరమైన
పర్వాలేదు నేను ప్రచారం కోసం వెళ్తాను అనే ఒక భావన మనలో ఉండాలండి. ఉంటుంది. మీరు ఈ ప్రచార ధర్మాన్ని పాటించేసరికి మీకు తృప్తిగా ఉండదు. ఒకరికి ఇద్దరికి ధ్యాన ప్రచారం చేశానంటే, అవునండి నేను ఇంటికొచ్చిన వాళ్ళందరికీ ధ్యాన ప్రచారం చేస్తాను. నో, యూ విల్ నాట్ బి హ్యాపీ. మీరు హ్యాపీగా ఉన్నారంటే మీరు నిజంగానే ప్రచార ధర్మంలోకి రాలేదు. నేను ఇద్దరికీ చెప్పానా? నేను చెప్పి 100 మందికి చెప్పాలే. నేను ఇంక 100 మందికి చెప్పానా? నేను 100 కాదు 1000కి చెప్పాలే. అలా ఒక కోరిక వస్తుందండి. అప్పుడు మీరు ఆ ప్రచార ధర్మంలోకి చాలా అంటే మునిగిపోయారనాలా? లేదా ఎత్తుకు ఎదగాలనాలా? సో, ఆ ఒక ధర్మంలో వచ్చేసరికి ఇలాంటి భావనలే ఉంటాయి. మనం ఇది హిస్టరీలో చూసినా గాడ్స్ వర్డ్ ప్రచారం చేయాలి అనేది ఈ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడేసరికి క్రిస్టియానిటీ వాళ్ళు చూస్తామండి. ఇది చాలా స్ట్రిక్ట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ఒక రెస్పాన్సిబిలిటీగా చేసింది ఆ ధర్మంలోనే చూస్తాం. మిషనరీస్ చేసుకొని వాళ్ళు ప్రపంచమాద్యంతంగా వాళ్ళు మిషనరీస్ వెళ్తారండి సేవ కోసమే. అక్కడ చెప్పేది దేవుడి వాక్కులే. ప్రచారం ఎక్కడెక్కడ చేయాలంటే ఎంత పేద ఊరైనా వెళ్తారు. ఎంత రిమోట్ ఏరియా అయినా వెళ్తారు. అలా వెళ్లారు మిషనరీస్ వాళ్ళు. ఇక ఈ మోడర్న్ టైమ్స్‌లో చూస్తే మన ఇండియాలో ఎవరైనా అలాంటి పని చేశారంటే, మనం హిందూయిజం కోసం అలా చేయలేదండి. అయితే ధర్మం కోసం, హ్యుమానిటీ కోసం చేసాం. అందులో కొందరి పేరు మనం చెప్పొచ్చు. చక్కగా ఈజీగా అందరికీ తెలిసే పేరంటే వివేకానంద. ఎంత చిన్న వయసులో ఎప్పుడైతే ఈ విజ్డమ్ తీసుకున్నారో, సెల్ఫ్ స్టడీ చేసుకున్నారు. ఆయన కూడా మెడిటేటరే. మెడిటేషన్ చేసి ఎలా అయితే మనిషినే మార్చగలమో, సో హి స్టార్టెడ్ సీయింగ్ గాడ్ ఇన్ ఎవ్రీవన్. అలాంటి గురు తనకు దొరికారు రామకృష్ణ పరమహంస. ఇంకా వెంటనే ఇక్కడికే సీమితంగా ఉండకూడదు ఈ జ్ఞానం. నేను విశ్వదాద్యంతంగా చెప్పాలి అని కోరిక వస్తే యూనివర్సే హెల్ప్ చేసిందండి. తనకంత ఫైనాన్షియల్ హెల్ప్ లేదు. అసలు తన భోజనానికి కూడా డబ్బు లేదు అండి అప్పుడు వివేకానంద్‌కి. ఎప్పుడూ లేదు. ఆయన ఆల్‌వేస్ పేదరికంలోనే ఉన్నారు. ఎప్పుడూ లేదు. ఎవరైనా పెడితేనే రాజా మహారాజులే తనకి సపోర్ట్ చేశారు. అప్పుడే అంతే. అంతవరకే. సో ఆయనేం చేశారండి, ఇండియానే కాదు యూఎస్, ఆఫ్రికా అలాంటి ప్లేసెస్‌కి తిరిగి ప్రచారం చేశారు. తను ఏదైతే నేర్చుకున్నారో అది ప్రచారం. శంకరాచార్యుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా అలాంటి సంతులు ఎంతమందున్నారో. అప్పుడు వెహికల్స్ కూడా లేవు. తిరిగి, తిరిగి ప్రచారం చేశారు. ఏం ప్రచారం అండి? దేవుడి గురించి ప్రచారం. ఆయన అందరిలో ఉన్నాడు అని చెప్పడమే జరుగుతోంది. ఇంకేం ప్రచారం లేదండి. ఆయన్ని చూసుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పిందే పాటించాలి. ఇది మన ధర్మం అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడైతే మెడిటేషన్‌కొచ్చిన తర్వాత అందరికి తెలిసిన ఇంకో మహనీయుడు అంటే పరమహంస యోగానందజీ. ఆయన బుక్ చదవని వారు అసలు లేరండి. స్పిరిచ్యువల్ లైఫ్‌లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ బుక్ చదువుతారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అని ఇంగ్లీష్‌లో ఉంది. అన్ని లాంగ్వేజెస్‌లో దొరుకుతాయి. వీళ్ళంతా చూడండి ఎప్పుడైతే ఆ జ్ఞానం దొరికిందో ప్రచారానికొచ్చేసారు. ఎలా చేశారు? యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, అమెరికా అంటూ అన్ని ప్లేసెస్‌కెళ్లారు. అయితే నాకు డబ్బు లేదు అని ఎవరు అనుకోలేదండి. వీళ్ళందరి గురించి ఎవరైతే మాట్లాడుతున్నామో డబ్బున్నాయండి, అందుకే అండి, అందుకే తిరిగారండి అనలేమండి. వాళ్ళకి ఉండేది ఒకే ఎనర్జీ. డివైన్ ఎనర్జీ, విజ్డమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ వాళ్ళని అక్కడి దాకా తీసుకెళ్ళింది. సో, ఈ విజ్డమ్, ఈ ఎనర్జీ రావడానికి మనం చేయాల్సిన పని ఒక్కటేనండి మెడిటేషన్. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో విల్ స్టార్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ సమ్ విజన్స్. మెడిటేషన్ అంటేనే యూ ఆర్ గోయింగ్ టు హైయర్ డైమెన్షన్స్. మీకు కొన్ని హైయర్ ఎనర్జీస్‌తో మీరు కనెక్ట్ అవుతున్నారు. మీ కమ్యూనికేషన్ జరుగుతా ఉంది. మీకు విజన్స్ వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఆ విజన్స్ మేనిఫెస్ట్ అవ్వడం చూస్తారండి. సో, ఈ మేనిఫెస్టేషన్స్ జరిగేసరికి నౌ యూ ఆర్ హావింగ్ ద కాన్ఫిడెన్స్. ప్రచారానికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, రిపీటెడ్‌గా ఎవరికైతే విజన్స్ వస్తాయో అందులో ఒక మెసేజ్ ఉంది అని తెలుసుకుంటాం. సో, కొందరికి విజన్స్ వచ్చి మెడిటేషన్స్‌లో వస్తాయండి. కొందరికి స్వప్నంలో వస్తుంది. సో, ఎప్పుడైతే మీకు విజన్స్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ. రిపీటెడ్‌లీ ఒక విజన్ రిపీట్ అవుతుంది అనుకుందాం. వెహికల్స్ విజన్ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మీకు ఒకవేళ కలలో రిపీటెడ్‌గా బస్ కనిపిస్తా ఉంటే,
రిపీటెడ్‌గా బస్ కనిపిస్తా ఉంటే అర్థం ఏంటంటే, మీరు బస్ ఎక్కాలి. మెడిటేషన్ ప్రచారానికి మీరు బస్ ఎక్కి పక్క ఊరికే వెళ్ళాలి. అంటే మీ డిస్ట్రిక్ట్‌లో ఉండే, మీ జిల్లాలో ఉండే ఊరికి తిరిగి మీరు ప్రచారం చేయాల్సిన సమయం ఇది అని. అలాగే మీకు ట్రైన్ ఏదైనా కనిపిస్తే కొంచెం దూరం అన్నమాట ఇప్పుడు. ట్రైన్‌లో వెళ్తే మీరు స్టేట్ వైస్ తిరగాలి. మీ పక్క స్టేట్‌కెళ్ళాలి. మీరు కర్ణాటకలో ఉంటే ఆంధ్రాకెళ్ళాలి. ఆంధ్రాలో ఉంటే తమిళనాడు లేదా అటు పక్కన ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఏదో ఒక స్టేట్‌కి మీరు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని మీకు మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళకి మీ విజన్స్ ద్వారా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ వస్తా ఉంది. కొందరికి ఏరోప్లేన్ వస్తుందండి. అంటే గ్లోబల్‌గా తిరగాలి మీరు. వరల్డ్ వైడ్ మీరు కొత్త ఇప్పుడు ఈ తిరగడం అనేది కనిపించిన తర్వాత మీరు ఏం స్టార్ట్ చేయాలండి? ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవడం. ఇవి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తున్నారండి. మీలో మంచి మార్పులు రావడానికి అంటే ఈ విజన్స్ కొరకు ఆహ్, ఎలా మీరు వర్క్ చేయాలి? ఇప్పుడు ఏంటండి పక్క స్టేట్‌కెళ్ళాలా? నాకు ఆ లాంగ్వేజ్ రాదు. నేను ఎలా వెళ్తాను? ఎలా క్లాసెస్ కండక్ట్ చేస్తాను? అలా అనుకున్నారంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే మీకు సహాయంగా ఉంటుంది. ఏంటంటే వి హావ్ టు లెర్న్ టు బి పంక్చువల్. టైమ్ సెన్స్ రావాలండి. డిసిప్లిన్ ఉండాలి. పంక్చువాలిటీ నేర్చుకోవాలి. దెన్ ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు అప్పుడు వేరే స్టేట్ గాని, వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళినా మారుతుందండి భాష. ఇప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను. బెంగుళూరులో మాట్లాడే మాటలు నార్త్ కర్ణాటకలో అర్థం అవ్వదు. వాళ్ళు మాటలే అదే కన్నడ. అయితే వాళ్ళు చెప్పే మాటలు ఇక్కడ అర్థం అవ్వదు. సో, మనం నేర్చుకోవాలి. ఇది ఒక స్టెప్పు. ఫస్ట్ స్టెప్ అన్నమాట. అలాగే మనం స్టేట్‌కెళ్తే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కన్నడ వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి, బెంగాలీ నేర్చుకోవాలి అలా. నెక్స్ట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటివి చేయాలంటే ఇప్పుడు మాట్లాడాలి అన్నసరికి మనం అలా పిచ్చిగా మాట్లాడడం ఉండకూడదు. మన మాటల్లో ఒక గత్తు ఉండాలి. ఒక శక్తి ఉండాలి. ఒక అథారిటేటివ్ అండ్ ఒక ఇంటెలిజెన్స్ కనిపించాలి. అందుకు ప్రిపరేషన్ జరగాలి. సో, మనం కొన్ని శ్లోకాస్ నేర్చుకోవాలండి. మాటల్లో శ్లోకాలు చెప్తే వినే వాళ్ళకి వాళ్ళ మీద ఒక ప్రభావం వస్తుందన్నమాట. సో, కొన్ని శ్లోకాలు నేర్చుకొని దాని అర్థం నేర్చుకొని మాటల్లో అది వాడుతూ ఉండాలి. అలా చేసేసరికి మీకు ప్రచారంలో ఇది సహాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని పీపీటీ టూల్స్ చేయడము, కంప్యూటర్ యూజ్ చేయడం గాని, లేదా ఇప్పుడైతే ఫ్లయర్స్ చేయడం, జూమ్ సెషన్ కండక్ట్ చేయడం, అందులో కంప్యూటర్స్‌లో విజువల్స్ షేర్ చేయడం. అంతేకాదు మాటల్లో కొన్ని జోక్స్ చెప్తూ మాట్లాడితే వినే వాళ్ళకి చాలా బావుంటుంది కాబట్టి జోక్స్ చెప్పడం నేర్చుకోవాలి. అలాగే టైటిల్స్ పెట్టడం, క్యాప్షన్స్ పెట్టడం. కొందరు చాలా బాగా టక్కమని దానికొక పేరు పెడతారు. లేదా ఒక పాట లో నుంచి తీసుకున్న ఒక సెంటెన్స్‌ని యాడ్ చేస్తారు. వినేసరికి అది కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాంటివి మనం నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా ఎవరైతే ధ్యాన ప్రచారానికొచ్చారో వాళ్ళకి మనం నేర్పించాలి. అలాగే సెల్ఫ్ చెక్ గురించి చెప్తున్నారండి. సెల్ఫ్ చెక్ అంటే మనం చూసుకుంటూ ఉండాలి. ఎలా అయితే మనం మారుతున్నామా? మనం ఎలా డెవలప్‌మెంట్ అవుతా ఉంది. సో, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి. అవాయిడ్ నెగెటివ్ కమెంట్స్. మనం ప్రచారానికొచ్చేసరికి నేను ప్రచారం చేస్తున్నాను. నాకంతా తెలుసు. అలా ఉండకూడదు. ఎవరికైతే మనం ప్రచారం చేస్తున్నాం, ఎవరో వేరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, వేరే మాస్టర్‌తో మాట్లాడుతున్నాం. ఆయన కూడా నాతో పాటు ప్రచారానికే వచ్చారు. ఆయన కన్నా నేను బాగా మాట్లాడతాను. తనకేమి తెలీదు. అలాంటి ఆలోచన రాకుండా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. టెక్నికల్ సపోర్ట్, సబ్జెక్ట్ సపోర్ట్. అది అగైన్ కమ్యూనికేషన్ కోసం ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి అంటున్నారు. అండ్ ఫైన్ ఆర్ట్స్, సింగింగ్ లేదా డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి. ఇప్పుడైతే పీపీటీ మేకింగ్ ఇవన్నీ ఆర్ట్స్‌లో వచ్చేసాయండి. ఈ ప్రచారం చేసేటప్పుడు మనం ఎప్పుడైతే ఫీల్డ్ వర్క్‌కెళ్తాం గదండీ! వేరే ఏరియాకెళ్ళడం, అక్కడ మాట్లాడడం, అక్కడున్నప్పుడు నేనెళ్ళాను, నేను చేస్తాను అనకుండా ఎవరైనా వచ్చి మీకు సహాయం చేస్తానండి. మీకేదైనా సహాయం కావాల్సొస్తే చెప్పండి అంటే, "ఏమొద్దండి నేను చేస్తాను" అలా అనకుండా యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ హెల్ప్. అండ్ యూ షుడ్ ఆస్క్ ఆల్సో. అడగడం కూడా నేర్చుకోవాలండి. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అడగాలి. నాకిది తెలీదు అని అడిగితే అది ఒక ఇదంతా నెగెటివ్ కామెంట్స్ కిందనే చెప్పారండి. ఎంత బావుందో అడగకపోవడం మంచిది అనుకున్నాం గానీ, అది కూడా ఒక బ్యాడ్ క్వాలిటీ అండి.
అడిగితే మన ఈగో తగ్గిపోతుంది. అలా అనుకుంటాం. ఈగో వల్లనే మనం అడగకపోవడం. నాకంతా తెలుసు. నాకు తెలిసినట్టే నేను చేస్తాను అని. సో, ఇక్కడ మనం ఆ ఈగోయిజం తగ్గడానికి ఇలాంటి అలవాట్లు ఉండాలి. ఏంటంటే సహాయం అడగడం, ఇచ్చిన వాళ్ళ సహాయం చేస్తే పుచ్చుకోవడం. ఇవన్నీ విషయాలండి. ఇంకా లాస్ట్ వన్ వచ్చి మన స్పిరిచ్యువల్ లెవెల్‌ని ఎలా హై చేసుకోవాలని తెలుసుకుందామండి. ఒకటి స్పీచ్, రైటింగ్ అండ్ డీడ్ అండ్ ఫీలింగ్. స్పీచ్‌తో మనం స్పిరిచ్యువల్ లెవెల్‌ని హై చేసుకోవచ్చు. అదేనండి ఇప్పుడు ప్రచారంలో ఎలా అయితే స్పీచ్ చేస్తాం గదా! ఇప్పుడైతే మనం జూమ్‌లో కూడా చేస్తున్నాము. జూమ్‌లో క్లాసెస్ చెప్పడము అలా చేస్తే మన స్పిరిచ్యువల్ లెవెల్ ఒక విషయం గురించి మాట్లాడేసరికి క్లారిటీ రాంగానే విజ్డమ్ పెరుగుతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువవుతుంది. అందుకే మీకు స్పిరిచ్యువల్ లెవెల్ ఆటోమేటిక్‌లీ హై అన్నమాట. సో, నెక్స్ట్ టైమ్ మీరు మాట్లాడేసరికి దానికన్నా హైయర్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉండే బుక్స్ చదువుతారు. దాని గురించి మీరు మాట్లాడతారు. మనం కూడా ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు ఒక విధంగా ఉన్నాము. ధ్యానం నేర్చుకొని కొన్ని బుక్స్ చెప్పేసరికి ఒక విధంగా ఉన్నాము. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన మాటలు వినేవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళకే తెలుస్తుంది గదండీ! బయట వాళ్ళు స్పెక్టేటర్స్‌కి మీలో చాలా మార్పులొచ్చాయి. మీరు చెప్పడంలో మార్పొచ్చింది. మీరు మీ సబ్జెక్ట్స్‌లో మార్పులొచ్చాయి. మీ టోన్‌లో మార్పులొచ్చింది అని చెప్తారండి. సో, ఇది మన స్పిరిచ్యువల్ ఎదుగుదల అన్నమాట. అలాగే మనం రైటింగ్ చేయాలండి. ఖచ్చితంగా పత్రి సార్ కూడా చెప్తూ ఉండేవారు. ఆయన 18 ప్రిన్సిపల్స్‌లో అది కూడా ఒకటండి. థట్ యూ షుడ్ బి రైటింగ్ యువర్ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్. అండ్ సోల్ స్కానింగ్ గురించి ఇక్కడ చెప్తున్నారండి. సోల్ స్కానింగ్ చేయాలి. సోల్ స్కానింగ్ అంటే ఏంటి? సోల్ స్కానింగ్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం. అప్పుడప్పుడు సరిగ్గా చెక్ చేస్తూ ఉండాలి. సో, ఆశ్రమ ధర్మంలో రీడింగ్ చేసుకుంటూ 7 డేస్ ఇన్ ఎ మంత్ కంపల్సరీ లేదా ఫుల్ మూన్ డే అయినా సరే, మనం సోల్ స్కానింగ్ చేసుకోవాలి. అంటే నెలకు ఒక్కసారైనా సరే దట్ ఈస్ ఆన్ ఫుల్ మూన్ డే లేదా 7 డేస్ 1 వీక్ 4 వీక్స్ ఉంటాయి కదా! ఒక నెలలో 1 వీక్ టైమ్ మన సోల్ స్కానింగ్‌లోనే టైమ్ స్పెండ్ చేయాలి. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఆశ్రమ ధర్మంలో. ఆశ్రమ ధర్మంలో వచ్చినప్పుడు మనం ఈ ఈ సమయం కేటాయించాలన్నమాట. ఇప్పుడు తెలుసుకునే విషయం ఏంటుందంటే గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆశ్రమ ధర్మంలో వచ్చాం కదండీ! ఆశ్రమ ధర్మంలో వాళ్ళకి అది తెలుసుకోవాలి. గాడ్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆయన విజ్డమే మనకు తెలుసుకోవాల్సిన పర్పసే అది. ఆయన ఎలా పని చేస్తాడు? ఆయన ఏం చేశారు? ఆయన ఏం చెప్పారు? తెలుసుకోవడమే ఒక మనిషిగా పుట్టడానికి కారణమే అదేనండి. ఏంటి ఈ లీల? ఏంటి ఈ క్రియేషన్ అని చూడ్డానికే మనం భూమి మీద వస్తాం. ఏంటి ఇది? ఎలా చేశారు? ఎలా క్రియేట్ అయింది? అని ఆ క్రియేషన్‌లో ఒక భాగంగా మనం వస్తామనమాట. సో, అది మర్చిపోయి మనం గృహస్థ ధర్మం పాటించేటప్పుడు గుర్తుండదు. అయితే ఆశ్రమ ధర్మంలో వచ్చిన తర్వాత ఒకే పనిగా అదే చేయాలి. గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, నాకు ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి నాలో ఉండాల్సింది? కామ్‌నెస్, పీస్‌ఫుల్‌నెస్, హ్యాపీనెస్ అలా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. లైఫ్‌లో సక్సెస్ కావాలంటేనే కంప్లీట్‌గా ఉండాల్సింది కామ్‌నెస్. మనలో ఉండాల్సింది కామ్‌నెస్. ప్రశాంతత ఉండాలండి. హైపర్‌గా ఉంటే మనకు కామ్‌నెస్ దొరకదు. కామ్‌నెస్ లేదు అంటే మీకు గాడ్ దొరకదు. గాడ్ దొరకకపోతే మీరు ఆశ్రమం ధర్మం పాటించినట్టు ఉండదు. సో, ఇవన్నీ ఏంటున్నాయంటే కొన్ని ఆహ్, ఎలా అయితే ముందుగా అరిషడ్ వర్గాలని తీసామో శరీరంలో నుంచి ఈ ధర్మానికొచ్చే ముందు, ఇలా కొన్ని క్వాలిటీస్ మనలో నుంచి బయటికెళ్ళిపోతాయి. ఏంటంటే ఆహ్, అరిషడ్ వర్గాలకి సంబంధపట్టిన క్వాలిటీసేనండి ఇక్కడ. టాలరెన్స్ వచ్చేస్తుంది మనకు. అంటే ఇన్‌టాలరెన్స్ వెళ్ళిపోతుంది. అగైన్ నెగెటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేద్దాం. సో, మనలో పేషెన్స్ ఎక్కువవుతుంది. మనలో టాలరెన్స్ పవర్ ఎక్కువవుతుంది. అంటే సహనశీలత ఎక్కువవుతుంది. ఫర్‌గివ్‌నెస్ క్షమాపణ ఇది ఎక్కువ ఆ గుణం ఎక్కువవుతుంది. క్షమించే గుణమే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది లేకపోవడమే మనకు రోగాల్ని తెప్పిస్తుంది. ఇవన్నీ క్వాలిటీస్ ఎందుకు రావాలంటే కొన్ని రోగాలు ఇందువల్లనే వస్తాయి. ఏ క్వాలిటీకి ఏ రోగం అనేది చాలా డీటెయిల్‌గా ఉందండి. స్పిరిచ్యువల్ టాబ్లెట్ కోర్స్ చేశారంటే మీకు డీటెయిల్‌గా అవి తెలిసిపోతాయి. ఈరోజు మనం జస్ట్ జనరల్‌గా విషయం తెలుసుకుంటున్నాం గాబట్టి, ఇవి మనకు రోగాలకి కారణాలు ఈ గుణాలు అని తెలుసుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్లీనెస్ వచ్చేస్తాయి మనలో. ఎప్పుడైతే మనం ఆశ్రమ ధర్మం పాటిస్తామో
మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకంటే వీఆర్ సీయింగ్ గాడ్ ఇన్ ఎవ్రీవన్. మనం ఫ్రెండ్లీగా లేనప్పుడు అందరిని చూసి ఇలా విసుక్కుంటూ ఉంటాం. వాడితో ఏంటి మాట్లాడడం, వీడితో ఏంటి తిరగడం అలాంటి భావన వస్తూ ఉంటుంది. ఆ ఒక అనే ఒక ఫీల్ ఏదైతే ఉందో మన లోపల అన్ని సెల్స్ అలా రియాక్షన్ అవుతాయి. మన ఫేస్ మాత్రమే కాదు. ఆ సేమ్ రియాక్షన్ మన ప్రతి సెల్‌కి అయ్యేసరికి అందులో రావాల్సిన రోగాలు వచ్చేస్తాయండి. సో అది వద్దు అనుకుంటే మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ గ్రేట్‌ఫుల్. గ్రాటిట్యూడ్ చాలా చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉండాలండి. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. కొందరికి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ చెప్పే అలవాటు. సారీ, సారీ, సారీ చెప్పే అలవాటు. ఇంకొందరైతే విసుక్కుంటారు. ఏంటండి అన్నిటికి థాంక్ యూ, సారీ చెప్తారు మీరు ఇంగ్లీష్ వాళ్ళా? వీళ్ళు బ్రిటిష్ వాళ్ళా అని. లేదండి ఈజీ పదాలు. వాడితే ఏంటి? తప్పేముంది? థాంక్ యూ చెప్పడంలో తప్పు లేదండి. తెలిసి తెలియక థాంక్ యూ చెప్పడం చాలా చాలా మంచిదండి. తెలిసి చేస్తే ఇంకా మంచిది. తెలియక చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే అట్‌లీస్ట్ యూ ఆర్ గ్రేట్‌ఫుల్ దేర్. ఏదో 1% అయినా గ్రేట్‌ఫుల్‌నెస్ చూపిస్తున్నారు. అది చెప్పకపోతే ఎలా ఉంటుంది మీరే చూడండి. థాంక్ యూ చెప్పగానే మీరు అక్కడ కొంచెం 1 ఆర్ 2% మీరు తగ్గుతున్నారు. యూ ఆర్ రియల్లీ బీయింగ్ గ్రేట్‌ఫుల్. యువర్ గ్రాటిట్యూడ్ వస్తా ఉంది మీ బీయింగ్ నుంచి. సో, అలా వచ్చేసరికి మీ బాడీ సెల్స్ కూడా ఒక హ్మ్. రిలాక్సేషన్. చూడండి సారీ చెప్పినప్పుడు, థాంక్ యూ చెప్పినప్పుడు యాక్చువల్లీ యూ ఆర్ గెట్టింగ్ రిలాక్స్. ఆ రిలాక్సేషనే మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, రోగాలు అంటే కాంట్రాక్షన్. ఎప్పుడైతే ఏ భావనతో మీరు రిలాక్స్ అవుతారో, మీలో నుంచి రిలీజ్ అవుతా ఉంది ఆల్ దోస్ డిసీజెస్. రోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి. సో, ఓకే. సో, హియర్ లాస్ట్ వన్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ధర్మ టు అనదర్. ఒక ధర్మం నుంచి ఇంకో ధర్మ చేంజ్ అవ్వడం డిలే అవ్వకూడదు అంటున్నారు. పోస్ట్‌పోన్ చేయకూడదు, డిలే అవ్వకూడదు. 50 ఏజ్ తర్వాత ఏదైతే చేయాలో అదే చేయాలండి. ఇప్పుడు కాదు నేను 60 తర్వాత చేస్తాను, 70 తర్వాత చేస్తానంటే అలా అవ్వకూడదు. ఏ ధర్మాన్ని ఏ సమయంలో పాటించాలో అప్పుడే పాటించాలి. అండ్ యెస్. సో, ఆశ్రమ ధర్మం అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఎక్స్‌టెన్సివ్ ప్రాక్టీస్ అంటే సివియర్ ప్రాక్టీస్ కోసమే మనం ఆశ్రమ ధర్మంని పాటిస్తామండి. నాట్ టు బ్రేక్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ నుంచి దూరం అవ్వడానికి అస్సలు కానే కాదు. సో, ప్రాక్టీస్ అండ్ గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. ఆహ్, అవాయిడింగ్ ఆశ్రమ ధర్మ లేదండి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదండి. ఏంటంటే ఎప్పుడు చూసినా దేవుడి నామం చెప్పాలంట, ధ్యానం చేయాలంట నాకిష్టం లేదు. నాకు ఇవి నమ్మకం లేదు. అంటే క్రానిక్ డిసీజెస్ వస్తాయి. వాళ్ళ లైఫ్‌లో క్రానిక్ డిసీజెస్ చూస్తారని చెప్తున్నారు. అండ్ సో, ఈ 3 ధర్మాల గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ 3 ధర్మాలే మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో 3 టాబ్లెట్స్ మెయిన్ టాబ్లెట్స్ అండి. ఇది చేసేసరికి మనలో ఈగో అండ్ ఇగ్నోరెన్స్ అవి వెళ్ళిపోతాయంట. అసలు ఈగో లేకుండా మనం తయారవుతాము. సో, యాక్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ అంటూ ఈ చాప్టర్‌ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు. మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, దిస్ ఈస్ అబౌట్ ద 3 ధర్మాస్ మాస్టర్. థాంక్ యూ వెరీ మచ్. ఈ విజ్డమ్ ఇక్కడ షేర్ చేయడానికి నాకు ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.